మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పేసుకుందామా? ఎవరి గురించి? ఆ గ్యాంగ్ వచ్చారు కదా, వాళ్ళ డబ్బా కార్టెల్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏమంటున్నారు ఏమిటో మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో చెప్పేసుకుందాం. కొంచెం ఫ్యామిలీతో కాకుండా ఇండివిజువల్ గా చూసే ప్రయత్నం చేసుకోవచ్చు. ఎంగేజింగ్ గానే ఉంటుందిలేండి. సీజన్ 2 కి స్కోప్ ఉండేలాగా కథనైతే ముగించారు గానీ క్లైమాక్స్ అయితే గనక ఊహించలేరు. చెప్పాలంటే ఇది మరి ఆర్జే సునీత రేటింగ్ అయితే 2.5 అని చెప్పాలి. బట్ మొత్తానికి సిరీస్ కి హైలైట్ ఎవరు అంటే శబానా గారు. సరే పదండి, మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో అసలు డబ్బా కార్టెల్ గురించి, ఆ మహిళలు, వాళ్ళ లంచ్ బాక్సులు, ఏమిటి వీళ్ళ కథ అనే డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ అయితే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ ని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉండగా రీసెంట్ గా మనం చూసేసుకోవాల్సింది డబ్బా కార్టెల్. శబానా ఆజ్మీ, జ్యోతిక ఇలా సీనియర్స్ నటించడంతో ఈ సిరీస్ పై కొంచెం ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ అయితే గనక నెలకొంది. ఇంతకీ మరి డబ్బాలో ఏముందో తెలుసుకోవాలి కదా. మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే, రాజీ లంచ్ బాక్స్ పేరిట వ్యాపారం చేస్తూ ఉంటుంది. మాల తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి చేతిలో మోసపోయినటువంటి మాల అతడు చెప్పినట్టుగా లంచ్ బాక్స్ లో ఫుడ్ తో పాటుగా గంజాయి ఇచ్చేందుకు ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకు రాజీ ముందు నో చెప్పినా తప్పనిసరి పరిస్థితుల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. వీళ్ళ బిజినెస్ కు బిల్డింగ్ చూపించినటువంటి అమ్మాయి షాహిదా అందులో భాగం అవుతుంది. ఇకపై అటువంటి సరఫరా ఆపేద్దామనుకుంటున్నాను అనుకునే లోపు డ్రగ్స్ విక్రయించాలి అని చెప్పి ఒక స్ట్రెస్. మరి ఆ ఒత్తిడిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఆ తర్వాత ఏం చేశారు, రాజీ చేసేటువంటి పని గురించి వాళ్ళ అత్తయ్య గారికి తెలిసిందా లేదా, మరి తెలిసాక వాళ్ళు ఒప్పుకుంటారంటారా, అసలు ఆవిడేం చేస్తుంటుంది, ఆ వ్యాపారం వాళ్ళు మానేశారా లేదా, అండ్ వీటన్నింటి కథతో వీవా ఫార్మా కంపెనీకి సంబంధించి ఒక మెడిసిన్ ప్రమాదకరం అని చెప్పి ప్రపంచానికి చెప్పాలన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ పాఠక్ ప్రయత్నం ఫలించిందా లేదా, ఈ సంస్థలో ఒక ఇంపార్టెంట్ ఉద్యోగి శంకర్, ఆయన భార్య వరుణ, వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వరుణకు లంచ్ బాక్స్ గ్యాంగ్ తో ఉన్నటువంటి సంబంధం, పని, పరిచయం ఏంటి అసలు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు. మొత్తం 7 ఎపిసోడ్లు, ఒక్కొక్కటి దాదాపుగా 45 నుంచి 50 నిమిషాలు నిడివి తెలుగు, తమిళ, హిందీ అండ్ ఇంగ్లీష్ భాషల్లో చూసేసుకోవచ్చు అనమాట. సో నంబర్ 2, ఠానే కేంద్రంగా నడిచేటువంటి రాజీ ఫుడ్ బిజినెస్, వీవా కంపెనీ గురించి డ్రగ్ ఇన్స్పెక్టర్ చేసేటువంటి ఇన్వెస్టిగేషన్, ఇలా 2 కోణాల్లో ఈ సిరీస్ అలా రన్ అవుతూ ఉంటుంది సైమల్టేనియస్ గా. ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది రాజీతో పాటు మాల అండ్ ఇతర పాత్రల ద్వారా. డైరెక్టర్ హితేష్ భాటియా మరోవైపు కొన్ని ఫార్మా కంపెనీలో ఎలాంటి లొసుగులు ఉంటాయో చెప్పేటువంటి ప్రయత్నం కూడా మనకి చేయడం జరిగింది. అండ్ ఈ క్యారెక్టర్స్ పరిచయానికే కొంచెం ఫస్ట్ ఎపిసోడ్ నెమ్మదిగా సాగినట్టుగా ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ లో ప్రేక్షకుడిని డబ్బా ప్రపంచంలోకి తీసుకుని వెళ్లి అందులో లీనమయ్యేలా చేస్తారు. సంతోష్ అనేటువంటి వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసి మాల రాజులతో గాంజాయి అండ్ డ్రగ్స్ విక్రయించమని చెప్పటం, ఆ క్రమంలో వారికి షాయిదా తోడబటం, ఇటువంటి సీన్స్ అన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ గానే సాగుతాయి. వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేసుకుంటూ ఉండగా ఆ టైంలో రాజు అత్తయ్య షీల ఎంట్రీ ఇస్తారు. ఇంకేముంది, అక్కడి నుంచి కథ ఇంకొక ట్విస్ట్. సో మాటల్లోనే ఆమె ఫ్లాష్ బ్యాక్ ను ఎలివేషన్ చేసేస్తూ కొన్ని విజువల్స్ చూపించేస్తూ అది కూడా మంచి ప్రభావం చూపించేస్తుంది అనమాట. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా డిజైన్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేదన్నమాట. అసలు ఆ విషయాన్ని అతన్ని మర్చిపోయామా అనుకునేటువంటి సందర్భంలో వీళ్ళ ఫ్యామిలీతో, లేదు అంటే రాజీ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ రాజీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ కానీ, లేదు అంటే రాజీకి వాళ్ళ అత్తయ్య గారి మధ్య ఉన్నటువంటి బాబా అంటూ వాళ్ళు పిలుచుకుంటూ వాళ్ళు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కానీ, సడన్ గా వాళ్ళకి ఈ విషయం తెలిసిపోయిన తర్వాత అక్కడ ఏర్పడినటువంటి ఉత్కంఠ అయితే గనక సిరీస్ పైన మంచి ఇంప్రెషన్ కలగజేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళటం, ఆయనకి హెల్ప్ చేస్తున్నటువంటి ఇంకొక పోలీస్ ఆఫీసర్, సో వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక దగ్గరికి గ్రిప్పింగ్ గా వెళ్తున్నటువంటి సీక్వెన్స్ లోకి మళ్ళీ వీళ్ళు రావటం అనేది కొంచెం బానే ఉంటుంది. అండ్ రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నటువంటి ఆ అధికారిగా ఎవరైతే కనుక డ్రగ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ పాఠక్ ఉన్నారో ఆయన్ని చూపించేటువంటి విధానం ఒక రకంగా ఏమన్నా మైనస్ అని కూడా కొన్ని సందర్భాల్లో మీకు అనిపిస్తుంది. అండ్ ఆ కంపెనీ గతంలో తయారు చేసినటువంటి మెడిసిన్ వల్ల జరిగినటువంటి ప్రాణ నష్టం గురించి కూడా సింపుల్ గా తేల్చేశారు కానీ అంత ఇంపాక్ట్ కలిగించేలైతే గనక చూపించలేదన్నమాట. అండ్ ఆయనకు సహాయం చేసేటువంటి పోలీస్ ఆఫీసర్ ప్రీతి ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పాలి. ఆయన్ని వేరే చోటికి పంపించి ఈ అమ్మాయి మొత్తం నిఘా పెట్టేటువంటి విషయం, ముఖ్యంగా సంతోష్ అలాగే వరుణ వీళ్ళందరూ లొసుగులు తెలుసుకోవడం కోసం చెప్పి ఆ అమ్మాయి చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం బానే ఉంటాయి అనమాట. అండ్ ఆ క్రమంలో ఇంకొన్ని కొత్త కొత్త పాత్రలు పరిచయం అవుతాయి, పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది. ఊహకు అందని క్లైమాక్స్ తో సీజన్ 2 కి స్కోప్ ఉండేలా అయితే గనక కథను వాళ్ళు ముగించడం జరిగింది అనమాట. కొన్ని మాటల రీత్యా పిల్లలతో ఫ్యామిలీతో కాకుండా ఇండివిజువల్ గా చూస్తే బానే ఉంటుంది. బట్ కంపారిటివ్లీ ఉన్నటువంటి సిరీసెస్ తో ఇప్పుడు ఏ ఉన్న ఈ వారం మనం చూడడానికి అనుకుంటే గనక డబ్బా కార్టెల్
ఎంగేజింగ్ గానే చెప్పాలి. ఒక లుక్ అయితే కనుక వేసేసుకోవచ్చు. బట్ ఏమిట్రా సిరీస్ కొంచెం చప్పబడిపోతోంది, మరి స్లోగా వెళుతోంది అనుకున్నటువంటి టైంలో షబానా గారి ఎంట్రీ అంతవరకు నార్మల్ గా ఉన్నటువంటి పాత్ర కాస్త ఒక్కసారి ఒక టర్న్ తీసుకునేసరికి ఆవిడ స్టోరీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంచెం పరుగు బానే ఉంటుంది అనమాట సిరీస్. సో కంప్లీట్ సిరీస్ కి మెయిన్ హీరో, మంచి ఇంప్రెషన్ కలిగించేలా అగైన్ షబానా గారు వావ్ అనిపించేటువంటి పర్ఫార్మెన్స్ ని ఈ సిరీస్ లో ఇవ్వడం జరిగిందనమాట. సో నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. లేటెస్ట్ వెబ్ సిరీస్ లో చూడాల్సినటువంటి, చూడదగ్గటువంటి ఎంగేజింగ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే దబా కార్టెల్ అని చెప్పొచ్చు. జ్యోతిక పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంటుంది, శాలిని పాండే పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంటుంది, నిమిషా సజన్ పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంటుంది, అంజలి ఆనంద్ అండ్ గుజరాజ్ రావ్, జిషు వీళ్ళందరి క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి ఈ ఎంగేజింగ్ దబా కార్టెల్. ఇంతకీ మీరు చూసారా? చూస్తే కనుక మీ 1 word రివ్యూని మాతో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా కమెంట్ చేసేయండి.